మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల ముడుపుల్లో 90% నేరుగా బిగ్ బాస్కే అందాయని సిట్ అధికారుల దర్యాప్తులో తేలిందని, మిగతా 10% 10 మంది పంచుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మద్యం కుంభకోణం ద్వారా ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరింది, ఎవరెవరు ఎంత పంచుకున్నారు, సిట్ అధికారుల దర్యాప్తులో ఏం తేలింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మద్యం కుంభకోణంలో కొల్లగొట్టినటువంటి ఈ అవినీతి సొమ్ము 90% నేరుగా బిగ్ బాస్ అకౌంట్లోకి వెళ్ళినట్లుగా సిట్ అధికారుల దర్యాప్తులో తేలిందని, మిగతా 10% 10 మందికి పైగా పంచుకున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమార్జనలో ఎవరెవరికి ఎంత ముడుపులు అందాయి అంటే ఏం చెప్తారు? అంటే 2 ప్రశ్నలు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అసలు అది నీకు తెలుసు? అసలు అది ఆ సినిమా సక్సెస్కే అదే కారణం. ఇప్పుడు ప్రశ్న ఏంటి? జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో డబ్బులు ఎంత అందాయి? బిగ్ బాస్కి మొత్తం అవుట్లే ఎంత, ఆయన ఖజానాలో మద్యం సొమ్ము ఎంత జమ పడింది అనేది ఇవాళ క్వశ్చన్. ఇప్పుడు ఈరోజు కొన్ని పేపర్లు, కొన్ని ఛానల్స్ ఇస్తున్న దాని ప్రకారం ఎంతని 2970 కోట్లు అన్నారు. అదే 90%. వాళ్ళు కట్టిన 90% లెక్క దేనికి? ఆ రోజుకు 2 కోట్ల ముడుపుల వరకే, అంటే కమిషన్ల లెక్కే అనమాట. 3113 కోట్లు ఏమో ముడుపులు. దానిలో వాళ్ళు కమిషన్ ఏదో 90% లెక్క కట్టి ఎంత తెలిచారు? 2970 కోట్లు అన్నారు. కానీ వాస్తవంగా అయితే నాకు తెలిసిన అంచనా ఒక లెక్క ప్రకారం 33,300 కోట్లు. 33,300 కోట్ల రూపాయలు జగన్ ఖజానాకి మద్యం సొమ్ము ఎంత జమ పడిందంటే 33,300 కోట్లు. అంటే కమిషన్ల రూపంలో కానివ్వండి, డిస్టిలరీల రూపంలో కానివ్వండి, అన్ని మొత్తం ఏది అధిక ధరలకు అమ్మడం కావచ్చు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కావచ్చు, మొత్తం లిక్కర్ సొమ్ము. అదే ప్రజల రక్తం జలగల్లాగా వీళ్ళు పీల్చినటువంటి రక్తం, అతను రక్తపు కూడు ఎంత, దాని విలువ 33,300 కోట్లు అనమాట. అది ఏ లెక్క ప్రకారం? జనరల్గా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం వ్యత్యాసం నేను ఎప్పుడు చెప్తుంటాను. మద్యం కొనుగోళ్ల ఆదాయం ఎంత అన్నమాట? 5,000 కోట్లే తేడా చంద్రబాబు దిగిపోయేటప్పుడు. అదే జగన్ దిగిపోయేటప్పటికి 42,000 కోట్లు తేడా. అంటే ఎంత మరి మిస్ప్రిజం జరిగింది? 37,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి పడాల్సినటువంటి సొమ్ము జగన్ ఖజానాకి పడింది. అంటే దానిలో 10% వీళ్ళకి తీసుకో. ఎవరికి? ఇప్పుడు కసిరెడ్డి రాజ్, లేకపోతే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళ కమిషన్లన్నీ కలిపి 10%, అతనికి 90% అని కదా. ఇప్పుడు ఆ 37,000 కోట్లలో 90% అంటే ఎంత? 33,300 కోట్లు జగన్ ఆదాయం, లిక్కర్ ఎర్నింగ్స్ అనమాట. అసలు ఇంకొక లెక్క ఏంటో తెలుసా? 81,000 కోట్లు అంటాం. బిగ్ బాస్కి అందినటువంటి సొమ్ము కేవలం మద్యం పైన 81,000 కోట్లు అంటున్నారు. అదే లెక్క వాళ్ళు అమ్మిన మద్యం విలువ 99,600 కోట్లు ఏమో మరి క్యాష్ అనమాట. ఒక 400 కోట్లు ఎంతో గూగుల్ పే, మరి జీపే ఉన్నాయి కదా. ఇప్పుడు దానిలో నువ్వు వాళ్ళకి ఆ మద్యం తయారీకి ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు ఆ డిస్టిలరీల్లో వీళ్ళు మద్యం తయారీ ఖర్చు పెట్టిందంతా కూడా 9,000 కోట్లేనంట. అంటే వాళ్ళ జీతాలు మొత్తం అంతా కలిపి ట్రాన్స్పోర్టు 90,000 కోట్లు మిగులంటున్నారు. ఓకే, 90,000 కోట్లలో వీళ్ళకి కమిషన్ 10% తీసేసామనుకో, మరి జగన్ ఖజానాకి ఎంత జమ అయినట్టు? 81,000 కోట్లు. నువ్వు మరి బిగ్ బాస్ని అంత తక్కువ అంచనా వేస్తే అట. ఒకవైపు ఏమో బిగ్ బాస్ అంటున్నారు. బిగ్ బాస్కి మరి ఈరోజు మీరు ఎంత అని రాశారు? 2,970 కోట్ల. మరి మైనర్ కదా, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అన్నది అదే. 2,970 కోట్లతో అతను బిగ్ బాస్ సాటిస్ఫై అవుతాడా? అది అసలే పానకాల లక్ష్మీనరసింహస్వామి, నీకు తెలుసు కదా, అక్కడేగా మీ ఇల్లు. పానకాలు పోసినంత కాలం పోస్తూనే ఉండాలి. అది ఆయన అది ఆగదనమాట. అది ఆకలి తీరదు. జగన్మోహన్ రెడ్డి ఆకలి తీరుద్దా? ఇక్కడ ఇష్యూ ఏంటంటే అసలు ముడుపులు ఒక్కొక్కరికి మనకి విచిత్రంగా ఉంది. సార్
ఇద్దరు ఎంపీలకి నెలకు 5 కోట్లు చొప్పున ఇచ్చారంట. ఎవరా ఇద్దరు ఎంపీలు చెప్పు? చెప్పండి సార్. ఒకడు లోక్సభ, ఒకడు రాజ్యసభ. ఒకడు ఆల్రెడీ పరారీలో ఉన్నాడా? అదే అదేదో రద్దయింది కదా, ముందస్తు బెయిల్ రద్దయినదని. అంటే మిథున్ రెడ్డికి ఎందుకు ఇంకా డైరెక్ట్గా మాట్లాడేసుకోవచ్చు కదా, మిథున్ రెడ్డికి నెలకు 5 కోట్లు అందాయని. అదేగా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో 5 కోట్లు డికార్ట్ నుంచి వేశారు కదా, అది ఒక నెలదే. ఇక ఆ దెబ్బకి ఇది కుదిరింది కదా అని చెప్పి అతను వద్దు మొత్తం క్యాష్ వేయమన్నట్టున్నాడు. అంటే ఆ ఎంపీ మిథున్ రెడ్డికి నెలకి 5 కోట్లు అంటే ఎన్ని నెలలు? 60 నెలలు అంటే 300 కోట్లు. అంటే మిథున్ రెడ్డి ఈ రక్తపు కూడు ఎంత? 300 కోట్లు. లేకపోతే విజయసాయి రెడ్డి ఆయన ఇంకొక ఎంపీ రాజ్యసభ, ఏది ఆయన దగ్గర వాటాలు తేడా వచ్చింది. ఆయనకి ఏం చేశారు, ఒక 30 నెలల్లో ఏమి ఇచ్చారు, చివరి 30 నెలలు ఎగ్గొట్టారు. అందుకేగా ఇప్పుడు ఈయన అడ్డం తిరిగింది. ఇవాళ అతనేగా ఇదంతా బయట పెట్టింది. కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నది కదా, కసిరెడ్డి రాజు ఈ బట్టే బాజ్ అన్నాడు ఇతను. ఇదంతా నీకు తేడా ఎక్కడొచ్చిందంటే ఈ వాటాల దగ్గర. అంటే ఆయనకు 150 కోట్లే అందాయి. ఎవరికి? విజయసాయి రెడ్డికి. ఒక ముఖ్య అధికారి ఆయనకు వచ్చేసరికి 50 లక్షలు ఇచ్చారంట నెలకి. నెలకి 50 లక్షలు అంటే ఎంత? 30 కోట్లు. ఎవరైనా జైల్లో ఉన్నాడా? ముఖ్య అధికారి, ఐఏఎస్. అన్నీ నాతో చెప్పిస్తావు, నువ్వు తలకాయ ఊపుతావు. ధనుంజయ రెడ్డి అని చెప్పే ఏముంది అందులో. ధనుంజయ రెడ్డికి నీకు 30 కోట్లు అందాయి అన్నమాట. ఇంకొక అధికారికి నెలకి 20 లక్షలు అంట. అతను ఎవరు? అన్నీ నేనే చెప్పాను. అతను కూడా జైల్లో ఉన్నట్టున్నాడు. అంటే ఆయన ఓఎస్డీ కాబోలు కృష్ణమోహన్ రెడ్డి. ఎంత నెలకి 20 లక్షలు అంటే మరి 60 నెలలు లెక్కేసుకో, 12 కోట్లు. 12 కోట్లు ఇప్పుడు ఆయన దగ్గర ఉండవు. ఆయన చూస్తే జాలేస్తుంది నాకంటే జగన్మోహన్ రెడ్డికి. ఆ 12 కోట్లు కొడుకెత్తిపోయి ఉంటాడు, ఆ ఇన్ఫ్రాలోనో దేంట్లో పెట్టుంటాడు. అసలు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నేతకి 50 లక్షల నెలకు. ఎవరు సార్ అతను? ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేత అంటే ముఖ్య సలహాదారా? సలహాదారు అంటే సలహాదారు అని చెప్పుకోడు ఆయన, సకల శాఖ మంత్రి అంటాడు. ఎవరైనా కొంతమంది మిల్లెట్స్ అంటారు, కొంతమంది సజ్జల రామకృష్ణ. మిల్లెట్స్ అంటే నాకు తెలియటల్లా. అంటే నువ్వు ఓహో ఇంగ్లీష్లోకి మార్చావా? సజ్జల రామకృష్ణారెడ్డి 50 లక్షలు అంటే ఎంత చెప్పు. పోనీ లెక్క కూడా చెప్పవా? పేర్లు నాతో చెప్పిస్తున్నావు, లెక్కలు కూడా నాతోనే చెప్పిస్తావా? అంటే 30 కోట్లు ఇద్దరికి ఈక్వల్ షేర్. ఎవరికి? ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చేరు 30 కోట్లు. మరి ఈ విధంగా దోచిపారేశారు. ఇప్పుడు మిగిలిన దాంట్లో చాణక్య, లేకపోతే సైఫ్, లేకపోతే ఆ ప్రణయ్ ప్రకాష్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, వాళ్ళందరికీ అదే ఏది మనీ హ్యాండ్లర్స్, మనీ కొరియర్స్ ఇవ్వాల్సిందంతా ఇచ్చి మిగతా అదంతా మనాడు సినిమాలు తీసుకున్నాడు. ఎవరు? సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? కమిషన్ రాజ్. కమిషన్ రాజ్ అంటే మళ్ళీ నువ్వు ఇంకెవరో అంటావు, కసిరెడ్డి రాజు. అటు సినిమాలు తీశాడు, ఇటు పెళ్ళాం పేరు మీద ఒక హాస్పిటల్కి మరి డైరెక్టర్గా పెట్టుకున్నాడు. లేకపోతే అసలు ఏదో ఈవీ వెహికల్స్ కూడా తయారీ పెట్టాడు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా. అంటే ఏంటన్నమాట, దగ్గర టెస్లా. ఆంధ్రప్రదేశ్లో ఆ టెస్లా పాపం తెద్దామని లోకేష్ బాబు ఎలన్ మస్క్ మెయిల్ పెట్టాడు. ఎలన్ మస్క్ కనుక టెస్లా ఇండియాలో పెడితే కియా పెట్టినట్టుగా ఇక్కడే పెట్టమని పాపం వాళ్ళు మెయిల్స్ మీద మెయిల్స్ పంపారు. ఆ టెస్లా వచ్చుద్దో రాదో కానీ కసిరెడ్డి రాజు మాత్రం ఒక టెస్లా పెట్టాలని చూశాడు ఇక్కడ. ఇది లిక్కర్ టెస్లా. అంటే ఈవీ వెహికల్స్ ఇండస్ట్రీ మరి అది పెట్టాలనుకున్నారంటే నీకు ఎంత డబ్బు ఉండాలి? కొన్ని వేల కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు కసిరెడ్డి రాజు నీకు ఆంధ్ర మస్క్. ఒక రకంగా చెప్పాలంటే ఎలన్ మస్క్ నీకు అమెరికాలో ఉన్నాడేమో, అక్కడ పెట్టుకున్నాడేమో టెస్లా. మన ఆంధ్ర మస్క్ మాత్రం మన కసిరెడ్డి రాజు ఇక్కడే ఒక టెస్లా పెట్టాలని చూసినట్టుగా ఆయన సత్య, ఎవరు ఐపాక్ సత్య భార్య అంటావు, వందనా రావత్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎంత ఉంది అనేది చెప్పలేదు మీరు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనేంటి, అతను మరీ రాబిన్ హుడ్. అతను ఏం చేస్తాడు, ఇక్కడ కొడతాడు, అక్కడ పంచుతాడు. ఏది వాల్ క్లాక్స్ పంచుతాడు, లేకపోతే రకరకాల పంపిణీ బట్టలు పంచుతాడు, కుక్కర్లు పంచుతాడు. అతనేంటి
అబ్బే అసలు లిక్కర్ మా ఇంట్లో ఇద్దరు బలి అయ్యారు, నేను లిక్కర్ సొమ్ము తింటానా అంటాడు. మామూలు నటన కదా, అదే ఆస్కార్ కదా, ఆయనకి భాస్కర్ అవార్డు అన్నావు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ జైల్లో ఉన్నాడు. అరే అసలు కళ్ళు దాగిన కోతిలాగా ఎగిరాడు హాస్పిటల్ కోర్టు దగ్గర. అసలు మామూలుగానా, ఇంకెందుకు నా కొడుకుని కూడా తీసుకెళ్ళండి, నా రెండో కొడుకు మావిని కూడా జైల్లో పెట్టి చంద్రబాబు అబ్బో వీరంగం ఆడాడు అనమాట. అది కళ్ళు దాగిన కోతి అనకూడదు, కళ్ళు కాదుగా ఇది. ఇదేంటి మద్యం దాగిన కోతి అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఏదైనా ఏంటి, ఇవాళ దేవుడు ఉన్నాడు, పైన దేవుడు కింద జనం చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు అన్నమాట. బిగ్ బాస్ జైలుకి ఎప్పుడు అన్నావు ఇంట్రోలో, బిగ్ బాస్ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు. పుట్టినరోజు నాడే డిసెంబర్ 23, డిసెంబర్ 22.